అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో జనరల్ వ్లాగ్ అయితే ఉంటుంది. బట్టలు అవి సర్దుకోవటం ఇదంతా ఉంటుంది. ఇక్కడైతే మార్నింగ్ అనమాట. మార్నింగ్ పూజది ఫినిష్ చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దోశ వేస్తున్నాను అనమాట. మిల్లెట్స్తో చేసిన దోశ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా కదా. ఇవి రాగి పిండితో చేసినవి అన్నమాట. ఈ సేమ్ బ్యాటర్తో మనం ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సేమ్ మనం బియ్యంతో చేసిన బ్యాటర్తో ఏమేమి ప్రిపేర్ చేసుకుంటామో పొంగడాలు అవన్నీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వీడియోస్ మీకు బ్యాటర్ ప్రిపేర్ చేయడం అవన్నీ ముందు వీడియోస్లో షేర్ చేశాను కదా, చెక్ చేసుకోండి ఒకసారి ఎవరన్నా కావాలంటే. ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కప్బోర్డ్ అది సర్దుదామని చెప్పేసి స్టార్ట్ చేశాను. బట్టలు అసలు ఎలా అంటే అలా ఉన్నాయి అన్నమాట. ఇది ఇక్కడైతే ఇంకా మా అమ్మాయి బట్టలు ఇవి కొంచెం పిల్లలకి పిల్లలు గ్రోత్ అయ్యే కొంది అంటే హైట్ వెయిట్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటారు కదా. ఒక్కోసారి బట్టలు సడన్గా చేంజెస్ వస్తూ ఉంటాయి, టైట్ అయిపోతూ ఉంటాయి, లేకపోతే షార్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా అట్లా జనరల్గా నేనైతే ఇయర్లీ వన్స్ అట్లా మొత్తం రిమూవ్ చేస్తూ ఉంటా. ఇక్కడ చక్కగా కింద బాక్సులు పెట్టుంటారనమాట. అపార్ట్మెంట్స్ కింద ఎవరి అపార్ట్మెంట్కి ఉంటుంది, లేకపోతే 2 అపార్ట్మెంట్లకి కలిపి అలా ఒక బాక్స్, పెద్ద బాక్స్ పెట్టేసి ఉంటారు. చక్కగా మనం ఇంకా వేస్ట్ యూనిఫామ్స్ కానీ స్కూల్ బ్యాగ్స్ ఇట్లా ఏమున్నా సరే అందులో వేసేస్తే అవి చక్కగా వాళ్ళు తీసి నీట్గా అంతా ఆర్గనైజ్ చేసి మళ్ళీ పూర్ పీపుల్కి, కొన్ని పూర్ కంట్రీస్కి అట్లా పంపిస్తూ ఉంటారు. ఇదైతే చాలా బాగుంటుంది. ఇలా బట్టలు వేస్ట్ చేయకుండా ఎక్కడంటే అక్కడ త్రో చేయకుండా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. మనకు కూడా మరి ఇండియాలో ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇలా పెడితే బాగుండి అనిపిస్తుంది. ఎక్కడన్నా ఇండియాలో కూడా చక్కగా ఇట్లా బాక్సులు పెడితే చాలా మంది బట్టలు అయితే ఇప్పుడు అన్ని చోట్ల షాప్స్ ఎక్కువైపోయి కొనేవాళ్ళు కూడా ఎక్కువైపోతూ ఉన్నారు కదా. ఎవరైనా పూర్ పీపుల్కి అట్లా అయితే యూజ్ అవుతాయి కదా. ఇప్పుడు పిల్లలకి ఏం చినుగుతున్నాయి బట్టలు, అందరూ టౌన్లో సిటీస్లో ఉండేవాళ్ళు స్కూల్కి వెళ్ళటం రావటం, కనీసం ఓపెన్ ప్లేస్లో ఆడుకోవటాలు కూడా ఉండవు, కొత్తగా ఉంటున్నాయి. జస్ట్ కొన్ని అయితే అసలు 4-5 సార్లు కూడా అలా వేసుకునేటప్పటికి అవి టైట్ అయిపోవటము అట్లా అవి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా చాలామంది. చక్కగా ఇలా బాక్సులు ఉంటే అన్నీ మంచిగా ఫోల్డ్ చేసి తీసుకెళ్ళి ఆ కవర్ ఆ బాక్స్లో వేసేయటమే. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, ఇట్లా మనం ఎక్కడంటే అక్కడ త్రో చేయకుండా. సరే ఇప్పుడైతే ఇంక బట్టలన్నీ తీద్దామని తీస్తున్నా. ఇప్పుడు స్కూల్స్లో కూడా మనకి యూనిఫామ్స్ ఎక్కువైపోయినాయి, అన్ని చోట్ల యూనిఫామ్సే. ఇంకా బట్టలు ఎప్పుడు వేసుకుంటారు పిల్లలు. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు చూపించాను నేను ఆ డ్రెస్ ఒకటి, ఇంకొక వైట్ గౌను. ఇవన్నీ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు కదా, వాటికి ఇచ్చారనమాట. ఇంకా ఇవి మ్యాండేటరీ అని చెప్పేసి పెట్టేస్తారు. ఎవ్రీ ఇయర్ మినిమం ఒక 200, 150 నుంచి 200 వరకు పే చేయాలి. ఇక్కడ ఇవి ఇలా ఇస్తారు. జస్ట్ ఇంకా ఆ రోజు డాన్స్ ప్రోగ్రామ్స్కి వేసుకొని ఇంకా లోపల పెట్టేయటమే, లేదంటే బయట ఇంకెవరొకరికి ఇచ్చేయటం. ఇక్కడ నేనైతే ఇంక ఎవరిని అడిగి ఇచ్చే అంత సీన్ అయితే ఉండదు. ఇంకా వేసుకోదు కూడా వాటిని, తను అంత అలా వేసుకునే అంత అయితే కాదనమాట. పిల్లలు ఎవరన్నా అసలు యూజ్ చేస్తారో లేదో కూడా నాకైతే తెలీదు. సరే అట్లా పెట్టేసి ఇంకా తర్వాత ఇంకా క్లాత్స్ అన్ని రిమూవ్ చేసేటప్పుడు తీసి ఆ కింద డబ్బాలోనే అట్లా ఇలా తీసుకెళ్ళి పెట్టేస్తుంటాం అంతే. ఇంకా ఇప్పుడు ఎవరు అంటే నాకైతే తెలియదు. ఏమన్నా అకేషన్ వైజ్ ఫంక్షన్స్కి అలా వేసుకునే డ్రెస్సెస్ కదా, రెగ్యులర్గా డైలీ వేర్గా వేసుకోమంటే పిల్లలు వేసుకోరు కదా. రఫ్గా ఉన్నా గుచ్చుకుంటా ఉన్నా కూడా ఎవరు అంత యూజ్ చేయట్లా ఇప్పుడు. ఇంకా అవన్నీ అట్లా వేస్ట్ అయిపోతూ ఉంటాయి అంతే. మనం వద్దన్నా స్కూల్ వాళ్ళు అయితే వదిలిపెట్టారు, ఇంకా కంపల్సరిగా మీరు పార్టిసిపేట్ చేయాల్సిందే అన్నట్లు ఉంటారు. ఇంకా స్పోర్ట్స్లో ఉంది కాబట్టి చాలా బట్టలు ఇష్టమని తెచ్చుకున్నా కూడా కొన్ని ఈజీగా టైట్ అయిపోయి అట్లా కూడా ఉంటాయి. ఈ స్వెటర్స్ మాత్రం ఇంకా చాలా రోజులు యూజ్ చేసింది. రెగ్యులర్గా ఏ క్లాస్కి వెళ్తున్నా జస్ట్ అలా వేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. డ్రాయింగ్ క్లాసులకి వెళ్తున్నా కూడా అలా వేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అట్లా అయితే యూజ్ చేస్తుంది. స్వెటర్స్ మాత్రం బాగా యూజ్ అవుతాయి. ఇంకా వేరే క్లాత్స్ అవన్నీ ఇంకా సడన్ చేంజెస్, బాడీ వెయిట్ పెరిగినా కూడా మనకి ఇంకా పట్టవు కదా.
హైట్ పెరిగినా వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఇంకా చేసేది ఏం లేదు. మంచిదే కదా, ఇట్లా కూడా మనం కొన్ని క్లాత్స్ రిమూవ్ చేసేసి అలా ఇస్తే ఎవరొకరికైతే యూజ్ అవుతాయి కదా. కాకపోతే రెగ్యులర్గా మనం ఎప్పుడంటే అప్పుడు కాకుండా ఎప్పుడన్నా ఇంకా అలా కప్బోర్డ్స్ సర్దుకునేటప్పుడు అలా మొత్తం తీసేసి నీట్గా ఆర్గనైజ్ చేసేసుకొని ఒక కవర్లో పెట్టి తీసుకెళ్ళి కింద అందులో వేసేసి వస్తూ ఉంటాను అంతే. చాలా బట్టలు, కొన్ని నైట్ ప్యాంట్స్ అట్లా లాస్ట్ టైం కొన్ని ఇండియా నుండి కొన్ని నైట్ వేర్ ప్యాంట్స్ అని తీసుకొచ్చాము. అవేంటో తెలియదు, సిల్క్ క్లాత్ బాగలేవు, వాడుతున్నా కూడా అవి డిఫరెంట్ స్మెల్స్ అలా వస్తూ ఉన్నాయి. ఏంటో మరి ఇంకా అవన్నీ ఇంకా అలా రిమూవ్ చేయటమే. ఇంకా కొన్ని వైట్ కలర్ ఉంటాయి కదా, అవి అయితే వేసుకుంటే ఎక్కడ అవి మురికవుతాయో, వాటి మీద ఏమైనా పెయింట్స్ పడితే పాడవుతాయో అని అలా వేసుకోకుండా ఉండిద్ది. మనం ఇంకా బలవంతంగా చెప్పాలన్నమాట. అలా దాచిపెడితే ఉపయోగం ఏముండదు కదా, టైట్ అయిపోతాయి పిల్లలకి. పెద్దవాళ్ళకైతే ఎప్పుడు అలాగే ఉంటాయి కానీ పిల్లలు వాళ్ళు గ్రోత్ అయ్యే టైంలో అయితే ఎగ్జాక్ట్ సైజులు అయితే ఉండవు కదా, సైజులు చేంజ్ అయిపోతూ ఉంటాయి. క్లాత్స్ అయితే ఇంకా చాలానే ఉన్నాయి. స్పోర్ట్స్ ప్యాంట్స్, స్పోర్ట్స్ షర్ట్స్ ఉంటాయి వర్కౌట్లు చేసుకునేటప్పుడు. ఇంకా యూనిఫామ్స్ చాలానే, ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ చేసినా ఖచ్చితంగా యూనిఫామ్ ఉండాల్సిందే అన్నట్లు అయిపోయింది. ఇంకా అలాంటప్పుడు ఇంకా బట్టలు ఇంకా రెగ్యులర్వి ఎలా యూజ్ చేస్తారు పిల్లలు. ఇంకా ఇక్కడైతే మాకు కొంచెం ఇంకా ఫెస్టివల్స్కి హాలిడేస్ ఉండవు, ఆ టైంలో కూడా కొత్త డ్రెస్సులు వేసుకోవటానికి ఉండదు, ఎక్కడ ఎవరిని అంత కలిసే టైం అయితే ఉండదు. యాక్టివిటీస్ రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి, స్కేటింగ్ ప్రాక్టీస్కి వెళ్తూ ఉంటాం కాబట్టి రెగ్యులర్గా ఎవరిని కలిసేది ఉండదు. ఎప్పుడో రేర్గా బయటకు వెళ్తూ ఉంటాం కానీ ఏదన్నా అవసరం అయితే. ఇంకా అలా ఇక్కడున్న ఈ కలర్ డ్రెస్సెస్ అన్నీ అయితే యూస్ చేసింది తక్కువనే అనుకోవాలి. కొన్నాం కానీ ఇంకా తక్కువనే అనుకోవాలి. ఒక్కటి కూడా వీటిల్లో చిరిగి అట్లా అయితే లేదు, అన్నీ కొత్తగా అలా ఉన్నాయి. కొన్ని డ్రెస్సెస్ అయితే ఒక 3-4 టైమ్స్ అట్లా వేసుకున్నవి కూడా కొంచెం టైట్ అయిపోయి అలా ఉన్నాయి అన్నమాట. సరే పర్లేదు, ఇంకా ఇంకా మనం వేసుకోవట్లేదు అంటే వేరే వాళ్ళకైతే ఉపయోగపడతాయి కదా, తీసి ఇంకా అందులో పెట్టేస్తే వేరే వాళ్ళు ఎవరొకరికి ఉపయోగపడతాయి కదా, మంచిదే కదా మనకు కూడా. ఇంక ఇవన్నీ అయితే ఇంకా సర్దుతూ ఉన్నాను. బట్టలు అయితే చాలానే ఉంటాయి, అంటే ఇయర్లీ వన్స్ తీస్తాం కాబట్టి కొంచెం ఎక్కువే ఉంటాయి. కబోర్డ్లో మనం ఏదన్నా క్లాత్స్ వాష్ చేసిన తర్వాత సర్దుదామన్నా పిల్లలు ఏముంది ఇంకా ఎలా అంటే అలా తీసేసుకుంటూ ఉంటారు కదా, ఆర్గనైజ్డ్గా అయితే ఉండదుగా. ఇవి చూడటానికి అలా ఉన్నాయి కానీ ఇవన్నీ మొత్తం ఆర్గనైజ్ చేసిన తర్వాత అసలు చాలా తక్కువ అనిపిస్తాయి. ఎందుకంటే అంత చిందరవందరగా ఉన్నాయి కాబట్టి ప్రాపర్గా సర్దకుండా అలా. సరే ఎలాగో ఇప్పుడు మనకి పండగ కూడా వస్తుంది, ఇంకా సంక్రాంతి స్టార్ట్ అయ్యిద్ది నెక్స్ట్. ఒకసారి క్లీన్ చేసేద్దాం మొత్తం, హౌస్ అంతా క్లీనింగ్ అది పెట్టుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ క్లాత్స్, కప్బోర్డ్స్ ఇవన్నీ స్టార్ట్ చేసుకుంటే చిన్నగా ఇంకా తర్వాత ఫుల్గా డీప్ క్లీనింగ్ అయితే ఉంటుంది కదా హౌస్. జనరల్గా నీట్గానే ఉంటుంది, 2 monthsకి ఒకసారి మంత్లీ కప్బోర్డ్స్ అన్ని కొంచెం నీట్గానే పెట్టేసుకుంటూ ఉంటా. అంత ఓవర్లోడ్, ఓవర్ వర్క్ అయితే ఉండదు, ఒక్కసారే మొత్తం చెయ్యాలి అన్నట్లయితే ఉండదు. ఇప్పుడేముంది టౌన్లో అందరూ ఇళ్లల్లో ఎప్పుడు చూసినా డోర్లు వేసుకొని ఉంటారు, అసలు ఏముంటుంది. విలేజెస్లో అయితే మనకి ఫుల్ డస్ట్ ఉంటుంది, క్లీనింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. పండగలకు అందరూ మనకి ఊర్లలో ఎక్కువ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటారు కదా, ఇయర్లీ వన్స్. పొంగల్ వస్తే చాలా అందరూ సంక్రాంతికి అసలు ఎంత క్లీనింగ్ ఉంటుందో. ఇక్కడ ఏముంటుంది మనకి, ఊరికి అబ్బాయి పైన ఏదో ఇంకా ఈ బట్టలు సర్దుకోవటం, లేకపోతే కొంచెం కిచెన్ అది క్లీన్ చేసుకోవటం, అంతే, ఈ వర్కే ఉంటుంది కదా మనకి. ఇవన్నీ చిన్న చిన్న పనులు ఈజీగా చేసేసుకోవటమే, అంత హార్డ్గా చేసే పనులు అయితే ఉండవు కదా సిటీస్ టౌన్స్లో ఉండే వాళ్ళకి. కొన్ని టీ షర్ట్స్ ఉన్నాయి చిన్న సైజులు, ఇవి అలా అయితే ఎవరైనా పిల్లలకి యూజ్ అయితే ఇచ్చేస్తూ ఉంటా జనరల్గా. అంతకుముందు కొంచెం ఇండియా వచ్చేటప్పుడు అలా తెచ్చేస్తూ కూడా ఉండేవాళ్ళం. చూడండి ఇక్కడ 2 కవర్లకు అయితే వచ్చేసినాయి, ఇంకా అవన్నీ తీసేయాల్సినవి. కొన్ని ఎక్కువ ఏంటంటే స్పోర్ట్స్కి వెళ్ళొచ్చి అలా ఉండేటప్పటికి అలసిపోయి ఇంకా తను ఫ్రాక్స్ లాంటివి అలా వేసుకోవట్లేదు, అంటే కొంచెం టీ షర్ట్స్, జాగర్ ప్యాంట్స్, కంఫర్టబుల్గా ఉండే బట్టలు వేసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట.
ఇంకంతే. ఇంక లిమిట్‌గా తీసుకోవాలి. వేస్ట్ కాకుండా లిమిట్‌గా ఏవైతే కంఫర్ట్ ఉంటాయో అలాంటివే వేసుకోవటం బెటర్ గదా! ఇంకా ఆ రూమ్ అంతా సర్దుకొని ఇంకక్కడ అయిపోయింది. మొత్తం ఆర్గనైజ్ చేసేసి ఇక్కడ దాని దగ్గరకొచ్చాను. ఇక్కడ చూసారు గదా చీరలు. ఇంకా నాకు చాలా తక్కువున్నాయి. ఉంటాయి కూడా. ఎందుకంటే ఎప్పుడో ఒకసారే కడుతుంటాం గానీ, అక్కడున్న చీరలే నా దగ్గరుంటాయి. మొత్తం కలిపి ఒక 10 ఉంటాయి అనుకుంటా అంతే. అవే ఎక్కడన్నా బయటికెళ్ళేటప్పుడు రిపీటెడ్‌గా కడుతూ ఉంటాను. ఎక్కువైతే నేను యూజ్ చేయను. అంత ఇప్పుడు శారీస్ కలెక్షన్ అని అలా అయితే ఉండదు. ఎవరైతే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. జస్ట్ అవే ఉంటాయన్నమాట. సింపుల్‌గా ఇంకా యూజ్ చేస్తా అంతే. ఎప్పుడన్నా అవసరమైనప్పుడు అంతే. అనవసరంగా కొని వేస్టే కదా! ఈ బ్లౌజెస్‌కి వర్క్స్ చేపిచ్చటము ఇదంతా అసలు వేస్ట్ ఆఫ్ మనీ అనిపిస్తది. అంత కంఫర్టబుల్‌గా అయితే నేను ఫీల్ అవ్వను. అవన్నీ. సింపుల్‌గా ఉండేటట్లుగానే ఉంటది. నా క్లాత్స్ గానీ ఏదైనా సరే చాలా సింపుల్‌గా తక్కువ ఇప్పుడు వీటిల్లో నా క్లాత్స్‌లో కూడా చాలా వరకు తీసేసాననమాట. కొన్ని టైట్ అయ్యి అట్లా, కొన్ని కంఫర్టబుల్‌గా లేనివి అలా ఉన్నాయన్నమాట. చాలా వరకు తీసేసి, ఇంకా మిగిలినవి ఐరన్‌కి ఐరన్‌కైతే ఇవ్వలేదు. అతన్ని పిలుస్తాం గానీ ఇవ్వలేదు ఈసారి. సరే కొన్నే ఉన్నాయి కదా అని చెప్పేసి చేసేసుకుంటూ ఉన్నాను. నావి కూడా టాప్స్ అట్లాంటివని ఒక కవర్‌లో పెట్టేస్తే తీసుకెళ్ళి కింద ఇచ్చేస్తాం అంతే. మా వారి టీ షర్ట్స్ అయినా ఇంకేవైనా కింద బాక్స్‌లో వేసేస్తాం. హ్మ్. అప్పుడప్పుడు ఇంక ఇలా మనం ఇయర్లీ వన్స్ మొత్తం క్లియర్ చేసేసుకోవటమే. ఎన్ని బట్టలని ఉంచుకుంటాము? చినగటం ఏదో ఇంక అలా అయితే ఉండదు కదా! బట్టలు ఏవోటి కొంటూ ఉంటాము. అలా అని కప్‌బోర్డ్స్‌లో అయితే పెట్టలేము గదా! రిమూవ్ చేసేసుకోవటమే. కంఫర్టబుల్‌గా ఉన్నవి మనం ఏవైతే కొంచెం ఇష్టంగా వేసుకుంటామో క్లాత్ కాటన్‌లో కానీ అట్లా ఏ క్లాత్ మనకు కంఫర్టబుల్‌గా ఉంటుందో అలాంటివి కొనుక్కోవటమే బెటరు. ఏవంటే అవి షాపుల్లో ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు షాపింగ్ చేసుకొని, మనీ వేస్ట్ చేసుకొని తెచ్చుకొని, ఇంకా కప్‌బోర్డ్స్‌లో హ్యాంగ్ చేసుకోవటం అయితే వేస్ట్ కదా! నచ్చినవి తెచ్చుకొని వేసుకోవటం అంతే. అవే పర్మనెంట్ అయితే కాదు కదా! కొన్ని రోజులు వేసుకుంటాం. తర్వాత ఎలా అయినా రిమూవ్ చేస్తూ ఉంటాం. నే నాకైతే చాలా తక్కువుంటాయి. డ్రెసెస్ అయినా, ఏ అయినా ఒక 20 టాప్స్ అట్లా ఉంటాయేమో అంతే. శారీస్ చూసారు గదా! అవి మొత్తం కలిపి ఒక 10, 12 ఉంటాయి అంతే. వాటిల్లో కూడా ఒక రెగ్యులర్‌గా అట్లా ఒక పట్టయే ఉన్నాయి. ఒక 2, 3 మరీ ఇంకా కొంచెం మంచిగా ఫంక్షన్ అట్లా ఏమైనా ఉంటే అవి కట్టేసుకుంటూ ఉంటా అంతే. అవి కూడా ఇప్పుడు తీసుకునేయి గాదులెండి. ఆల్మోస్ట్ పట్టు శారీస్ అయితే 8 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. వాడనప్పుడు అతిగా అన్నీ కొనుక్కొని కప్‌బోర్డ్స్‌లో పెట్టుకోవటం ఎందుకులే అనిపిస్తది. అన్నీ తీసుకొచ్చి ఇక్కడైనా ఇంకా వేస్టే. ఇక్కడ మాకేమంత ఫంక్షన్స్ ఉండవు. ఇండియాలో అయితే చక్కగా ఇంకా శ్రావణ మాసం కానీ, లేకపోతే పెళ్ళిళ్ళ సీజన్‌లో చాలామంది ఇంకా మంచిగా అయితే కట్టుకుంటూ ఉంటారు కదా! ఇక్కడైతే అంత పాసిబిలిటీ ఏముండదు. ఇంకా కంఫర్టబుల్‌గా సమ్మర్ అంతా అయితే డ్రెసెస్‌లోనే ఉంటుంది. సమ్మర్‌లో కొంచెం వేడి ఎక్కువే ఉంటుంది గాబట్టి శారీస్ వాడేది తక్కువ. తీసుకొచ్చేందుకు ఇక్కడ కప్‌బోర్డ్స్‌లో పెట్టుకోవటం. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇండియా తీసుకురావటం అవసరమే. మళ్ళీ ఒకవేళ కట్టుకోకపోతే బయట పడేయటం తప్పించి ఏముండదు. వాటికి మళ్ళీ వర్క్ బ్లౌజెస్ అని, అవని, ఇవని ఎంత మనీ వేస్ట్ చేస్తూ ఉంటామో గదా! అందుకోసమే నేనైతే లిమిట్‌గా తీసుకుంటా. అంత వేస్ట్ చేయడం అయితే ఇష్టముండదు. ఇక్కడైతే ఇంకా ఐరన్ అది చేసేస్తున్నాను. ఐరన్ చేసుకొని మొత్తం ఇంకా ఆర్గనైజ్డ్‌గా చేసేసుకున్నాననమాట. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.